కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది దందాలు నడుపుతున్నారు. ఇటు పేషెంట్ల బంధువుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. గైనిక్ వార్డులో చూసుకుంటే అబ్బాయి పుడితే 1000 రూపాయలు మరియు అమ్మాయి పుడితే 500 డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. డబ్బులు చెల్లించాలి అంటూ ఇటు ఇబ్బంది పెడుతున్న వైనం వెలుగు చూసింది. డబ్బులు ఇవ్వకపోతే గనక వెంటపడి మరీ వేధిస్తున్నారు సెక్యూరిటీ గార్డులు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకుంటే ఇటు సెక్యూరిటీ గార్డులు పుట్టుకకు ఇటు ధర పెడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపైన ఇటు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, మనం చూసుకోవచ్చు రాయలసీమ జిల్లాలకు పెద్ద దిక్కైనటువంటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ పనిచేసేటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఎవరైతే ఇక్కడ ఆసుపత్రికి వస్తారో వారి దగ్గర నుంచి కూడా ముఖ్యంగా గైనిక్ వార్డ్ లో ఉన్నటువంటి ఏదైతే పేషెంట్ తరపు బంధువులు ఉంటారో వారు పిల్లలు పుట్టిన వెంటనే కూడా వారికి అడ్డుపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మగ పిల్లవాడు పుడితే కనుక 1000 రూపాయలు, అదేవిధంగా అమ్మాయి పుడితే 500 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అని కూడా వారికి వెంటబడి వేధిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అనేక సందర్భాల్లో కూడా ఈ విధంగా సెక్యూరిటీ గార్డులు అక్కడికి వచ్చేటువంటి పేషెంట్ల తరపు బంధువులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అని కూడా ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా సూపరింటెండెంట్ స్పందించడం లేదని చెప్పవచ్చు. ఇప్పటికైనా దీని విషయంలో స్పందించాలని చెప్పేసి అని కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా పేదవారు ఈ ప్రాంతానికి ఆసుపత్రికి వస్తుంటారు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేక అక్కడ డబ్బులు పెట్టుకోలేకనే ఇక్కడికి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయి వారికి ఒక రేటు కట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు కడితేనే మీరు బయటికి పంపిస్తాం లేదు అన్న విధంగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తుందని చెప్పవచ్చు. సిబ్బంది అక్కడ డాక్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ఎవరు కూడా వారికి వారించేటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఆసుపత్రి ఆవరణంలో ఎవరికి లంచం ఇవ్వకూడదు, ఎక్కడ ఎవరు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి అని బోర్డులకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. కానీ ఇక్కడ గైనిక్ వార్డులో ముఖ్యంగా మనం చూసుకుంటే సెక్యూరిటీ సిబ్బందికి ఇది పరిపాటిగా మారిపోయింది. ఎక్కడ కూడా ఎవరిని అంటే వారు స్వచ్ఛందంగా ఏదైనా సంతోషంతో ఇస్తే అది వేరే విషయం, కానీ వారిని ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టి తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ అంశం పైన సూపరింటెండెంట్ మరొకసారి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పేదవారికి ఇబ్బంది కలిగించేటువంటి ఏ పరిస్థితి కూడా అక్కడ ఉండకూడదు. కాబట్టి వాళ్ళు చాలా పేదతనంతో పేదరికంతో అక్కడికి వచ్చి డెలివరీ కోసం వస్తారు. కాబట్టి వారిని ఈ రకంగా వేధించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో సూపరింటెండెంట్ దీని అంశం పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఉంటారో వారి తరపు బంధువులు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. అమూల్య, రైట్, ఒక సెకండ్ లైన్ లో ఉండండి మల్లికార్జున. అసలు బాధితులు ఏమన్నారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. పాపకి ఎంత అడిగారు కరెక్ట్ అంటే పిల్లోడు కదా ఇచ్చేటప్పుడు తీసుకున్నాను. ఎంత ఇచ్చిన? 1000 తీసుకున్నాను. 1000. ఏం పేరు? శృతి. శృతి ఎవరదా? గుండ్లకొండ, మన దేవునకొండ గుండ్లకొండ. పోతాళ్ళకి నేనైతే ఆడ 200 ఈడ 200 ఇచ్చుకుంటూ వచ్చినా, నాకైతే మతికి లేదు. రైట్, ఇటు మల్లికార్జున ఇక్కడ చూసుకుంటే అక్కడ ఉన్న బాధితులు చెప్పిన ఫిర్యాదుల ప్రకారం చూస్తే ఇక్కడ అటు 200 కూడా సెక్యూరిటీ గార్డులకు ఇచ్చుకుంటూ వస్తున్నామని ఒకరు తెలపడం అయితే జరిగింది. ఇంకొకరు చూస్తే కనుక మగబిడ్డ పుట్టినందుకు 1000 రూపాయలు ఇచ్చామని కూడా తెలిసినట్టయితే అక్కడ చూసాం మనము క్లియర్ గా విజువల్స్ లో. అంటే ఇప్పుడు కేవలం ఈ అక్రమ వసూళ్లకు ఇటు సెక్యూరిటీ గార్డేనా లేదా లోపల సిబ్బందికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందంటారా? పూర్తి స్థాయిలో సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఇప్పటి వరకు మనకు బయటికి కనిపిస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చేటువంటి పేషెంట్ తరపు బంధువులు మాత్రం వీరి దగ్గర నుంచి మాకు ఇట్లా డిమాండ్ వినపడతా ఉంది, లేవు డబ్బులు తెచ్చుకోలేదు, కాస్త ఇబ్బందిగా ఉంది అని చెప్పినప్పటికీ కూడా వీరెవరు కూడా వినడం లేదు. ఖచ్చితంగా మా మామూలు కట్టాల్సిందే అన్న ధోరణిలో వారు వ్యవహరిస్తున్నారు. ఇది అభ్యంతరకరంగా ఉంది. సంతోషంగా ఏదైనా ఇస్తే ఏదైనా ఖర్చు ఉంటే ఇవ్వండి అంటే అది వేరే విషయం, కానీ ఇంత కావాలని రేటు పెట్టి డిమాండ్ చేయడాన్ని మాత్రం వీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరి వెనుక వీరు కూడా ఉండుండొచ్చు పూర్తిగా, ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డ్స్ కాబట్టి వాళ్ళు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తుంటారు. కాబట్టి మెయిన్ సిబ్బంది ముందు ఉండకుండా ఇక్కడ వీరిని ముందు పెట్టి ఈ రకంగా చేస్తున్నారన్న విమర్శలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ దందా ఏదైతే ఉందో దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రకంగా ఎవరైనా అమౌంట్ వసూలు చేస్తే వాళ్ళకి ఏజెన్సీ నుంచి లేదా ఈ జాబ్ సెక్యూరిటీ జాబ్ నుంచి తొలగించి వేస్తామని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు అధికారులు పట్టించుకోకపోవడం, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ కదా ఏం పట్టించుకుంటాం
చేద్దాంలే అని ఉన్న ధోరణిలో నేపథ్యంలో కూడా ఇక్కడ ఎవరైతే పేషెంట్ తరపు బంధువులు ఎవరైతే ఉంటారో వీరు ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము డబ్బులు లేకనే ఈ ప్రాంతానికి వస్తాం డెలివరీ కోసము, ఏదో ఇబ్బందుల్లోనూ కష్టాల్లో ఉండి ఇక్కడికి వస్తాం కాబట్టి ఇది మ్యాండేటరీ ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే, వెళ్లాల్సిందే బయటికి, లేకపోతే తీసుకుపోనీయము అన్న ఒక ధోరణి ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని పూర్తిగా నిలిపివేయాలి ఈ రకంగా. ఎందుకంటే డబ్బు ఉన్నవారు వస్తారు, లేని వారు వస్తారు, మధ్యతరగతి వాళ్ళు వస్తారు, అందరూ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రతి రోజు మనం చూసుకుంటే ఇది రాయలసీమ జిల్లాలో ఇటు తెలంగాణ నుంచి ఇటు రాయలసీమ నుంచి కూడా చాలా దాదాపుగా ప్రతిరోజు 3,000 మంది ఇన్ పేషెంట్లు మామూలుగా అవుట్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ వైద్య సేవలు చూసుకున్న తర్వాత బయటకు వెళ్తూ ఉంటారు. చాలా పెద్ద ఆసుపత్రి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి జిల్లాల నలుమూల నుంచి కూడా ఈ ఆసుపత్రికి వస్తుంటారు కాబట్టి నిత్యం రద్దీగా ఉంటుంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలో ఈ రకంగా జరుగుతున్నటువంటి ఈ దందాన్ని మాత్రం పూర్తిగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సూపర్నెట్ దీనిపైన ఈ అంశం పైన కూడా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా ఒక ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రకంగా ఎవరైనా పాల్పడితే, వసూళ్లకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, లేక విధుల నుంచి తొలగించేసి కొత్త వారు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇస్తే కనుక ఇలాంటివి దందాలు జరగవనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పేదవారి అవసరాల కోసమే పేదవాళ్ళకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రులు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఈ క్రమంగా అక్కడికి వచ్చిన తర్వాత వీరిని ఈ రకంగా డిమాండ్ చేయడం అనేది అభ్యంతరకరం అని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో వారు డబ్బులు ఇచ్చుకోలేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది 1,000 రూపాయలు అంటే ఇచ్చుకోలేక 200, 300 కనీసం ఎంత కొంత డబ్బులు తీసుకొని వారు వెనక్కి వెళ్లేటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఈ నేపథ్యంలో కూడా తను తెచ్చుకునేవి ఏదో మందులకో లేకపోతే ఆటో ఖర్చులకో ఏదో పెట్టుకున్న డబ్బులు కూడా ఇక్కడ వీరి చేతికి ఇచ్చి అప్పచెప్పి వారు బయటికి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాన్ని సూపరింటెండెంట్ సీరియస్ గా తీసుకోవాలా, జిల్లా కలెక్టర్ ఈ అంశం పైన స్పందించాలా, పూర్తి స్థాయిలో స్పందించి ఏదైతే పేదవారికి ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని తొలగించేటువంటి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మేరకే ఇటు వీళ్ళు కంప్లైంట్ చేయడం అయితే జరిగిందని తెలుస్తుంది. మరి దీనిపైన ఇప్పుడు హాస్పిటల్ అధికారులు ఏమన్నా స్పందించారా? ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. గతంలో ప్రతి వార్డు ప్రతి రోజు కూడా నిత్యం మనం చూసుకుంటే కనుక చాలా మంది పేషెంట్లు గైనిక్ వాటికే నిత్యం వస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది అలా అలవాటుగా మారిపోయింది. ఒక రోజు 2 రోజులు కాదు, అలవాటుగా మారిపోయింది కాబట్టి వారు ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు, డెలివరీ పేషెంట్ గ్యారంటీగా ఇస్తారన్న ఇదితో ఉంటారు. కానీ సంతోషంగా ఏదైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని వేధించడం పట్ల కూడా ప్రస్తుతం కొంతమంది పేషెంట్ బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనిపైన సూపరింటెండెంట్ కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు దీనిపైన స్పందించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా వారి నుంచి డిమాండ్ వినపడతా ఉంది. అంటే ఇప్పుడు దీనిపైన ఇటు కమిటీ స్పందించి ఇటు సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యేస్ ఉంటారు, అందులో సూపరింటెండెంట్ కూడా ఉంటారు, జిల్లా కలెక్టర్ అంటే హాస్పిటల్ మనకు ఇటు కలెక్టరేట్ ఎదురుగానే చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో. ఈ తరుణంలోనే ఇక్కడికి వచ్చేటువంటి వ్యవహారాల పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు ఇది ఒక చిన్న అంశము. ఈ అంశం కాకుండా దీని వెనక ఏం జరుగుతోంది, అసలు హాస్పిటల్ ఏం జరుగుతుంది, సూపరింటెండెంట్ ప్రతిరోజు కూడా రౌండ్స్ తిరగడం పరిపాటిగా జరగాలి. ఫ్రీక్వెంట్ గా ఈ వార్డుల్లో తిరిగి కనుక ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటనేది ఆ పేషెంట్ బంధువుల తరపు నుంచి ఫీడ్బ్యాక్ ఒకటి తీసుకోవాలి, ఏ రకంగా వైద్య సేవలు అందుతున్నాయి అనేది. ఇది ఎప్పుడైతే సక్రమంగా నిర్వహిస్తారో అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను అయితే ఒక రకంగా చూడడము, వారికి రెస్పాన్స్ ఇవ్వకపోవడము, వారి పట్ల దురుసుగా వివరించడము, అసభ్యంగా మాట్లాడడం ఒక సంఘటనలు కూడా గతంలో జరిగాయి. కాకపోతే సూపరింటెండెంట్ మానిటర్ చేయాలా, పూర్తి స్థాయిలో అధికారులు స్పందించాలా. ఈ రకంగా జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో వీటిని అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలా, ఈ దందా నిలిపివేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుకుంటున్నారు. ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను మల్లికార్జున. చూసుకుంటే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది దందాలు నడుపుతోంది. పేషెంట్ల బంధువుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. గైనిక్ వార్డులో చూసుకుంటే అబ్బాయి పుడితే 1,000 రూపాయలు మరియు అమ్మాయి పుడితే 500 డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. డబ్బులు చెల్లించాలి అంటూ ఇటు ఇబ్బంది పెడుతున్న వైనం వెలుగు చూసింది. డబ్బులు ఇవ్వకపోతే కనుక వెంటపడి మరీ వేధిస్తున్నారు అంటూ సెక్యూరిటీ గార్డులపైన ఇటు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. సూపరింటెండెంట్ దీనిపైన ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడ కొందరు బాధితులు మాట్లాడినప్పుడు కూడా చూసుకుంటే ఇటు ఏ సెక్యూరిటీ గార్డుని చూసినా కూడా 200 వరకు ఇచ్చుకుంటూ వెళ్ళామంటూ, ఇటు మగబిడ్డ పుడితే 1,000 రూపాయలు ఇచ్చామంటూ కూడా వీళ్ళు ఇక్కడ విజువల్స్ లో అయితే క్లియర్ గా చూస్తూ ఉన్నాము. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఇటు పేద రోగులు ఉచిత వైద్యం ఉంటుంది అన్న ఇదితోనే అక్కడికి వెళ్తారు. కానీ ఇక్కడే ఇలా అక్రమ దోపిడీలు చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా వాపోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక రోజు వారీగా చూసుకున్న అప్రాక్సిమేట్లీ దగ్గర 3,000 మంది ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటారు. దీనిపైన ఇటు సూపరింటెండెంట్ కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న హైకమాండ్ లో అధికారులైనా అయి ఉండొచ్చు, ఎవ్వరూ కూడా దీనిపైన పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికైనా కూడా ఈ అంశం పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.